పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, విక్రమ బేతాళ కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. మధ్యలో కొంచెం ఆగింది కదా, ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి అడుగులేశాడు. బేతాళుడు ఆవహించి ఉన్నటువంటి మృతకళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. చెట్టు ఎక్కాడు, భుజాన్ని వేసుకున్నాడు, దిగి నడుస్తున్నాడు. బేతాళుడు అన్నాడు, ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు కదా, నీ పట్టుబద్దల చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత పట్టుదల ఉన్నవాడిని నేను చూడలేదు, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని చెప్తున్నాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడని ఒక కుర్రాడు ఉండేవాడు. తండ్రి లేడు, తల్లి అతను ఉండేవాళ్ళు. అయితే ఈ అబ్బాయికి దేశ దేశాలు తిరగాలని కోరిక, ట్రావెలింగ్ సరదా. కొంతమంది పిల్లలకి అలా ఉంటుంది. ఇప్పుడు ట్రెక్కింగ్లు వచ్చినాయి కదా రమగారు. అవును, ఇప్పుడు ట్రెక్స్ వచ్చినాయి. అప్పుడు ట్రావెలింగ్, దేశాలు తిరిగి చూడాలని, చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఊళ్ళు అవి వింతలు విడ్డూరాలు అన్నీ చూసి రావాలని సరదా. పెరుగుతున్న కొందికి అతనితో పాటు ఆ సరదా కూడా పెరిగింది. అయితే ఏమైంది, కొంచెం పెద్ద అయ్యాక కాశీని గురించి రకరకాల కథలు విని కాశీ వెళ్ళాలని మనసు వచ్చింది. ఏం చేశాడు, ఒక 3-4 ఏళ్ళు చాలా కష్టపడి డబ్బులు కూడబెట్టి వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడంటే, అప్పటికో 25 ఏళ్ళు వాడు అయ్యాడు. అమ్మ, నేను కాశీ వెళ్ళొస్తా, నేను సబ్బు సంపాదించా, సగం నీకు అట్టు పెడతా, సగం డబ్బులతోటి నేను 3 ఏళ్లలో తిరిగి వస్తా, 3 ఏళ్ళు నీ జీవనం దాంతో సరిపోతుంది, నేను లేపైనా నీ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు, నేను మిగిలిన డబ్బులతోటి ఖర్చు పెట్టుకుని కాశీనగరం వెళ్ళి చూసి వస్తానమ్మా అని చెప్పాడు. గాంధారం ఎక్కడో ఉంది, కాశీ ఎక్కడో ఉంది. అయితే ఏమైంది, వాళ్ళమ్మ వద్దురా నాయన అంది. కానీ పిల్లవాడు సరదా, ఊళ్ళో పెద్దవాళ్ళంతా కూడా వెళ్ళిరాని, వాడు చిన్న చిన్న ఊళ్ళు చూసొస్తూనే ఉన్నాడు. కాశీ వెళ్ళొస్తే ఎంతో గొప్ప, కైలాసానికి వెళ్ళొచ్చినట్టేనని అందరూ బలపరిచారు. సరే, ఈ గాంధార దేశంలో గుర్రాలు చాలా అత్యద్భుతమైనవి. ఇతను ఏమనుకున్నాడంటే, అక్కడ దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి గుర్రాలు కొనుక్కుంటారు. ఒక్క గుర్రాన్ని కొనుక్కుని ప్రయాణానికి వాడుకుని ఆ గుర్రాన్ని కాశీరాజు గారికి బహుకరించాలనుకున్నాడు. బాగుంది. చక్కటి గుర్రాన్ని కొనుక్కున్నాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు దాచిపెట్టుకుని ప్రయాణానికి పెట్టుకుని మిగిలినవి గుర్రాన్ని వేసుకుని బయలుదేరాడు. ఇతను ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ప్రతి వాళ్ళ దృష్టిని ఆకర్షించేది ఆ గుర్రం. దారిలో కోసల రాజ్యానికి చేరాడు. ఆ కోసలలో ప్రతి వాళ్ళు గుర్రానికి అట్రాక్ట్ అయ్యారు. శల్యుడు ఎవరి దృష్టిని ఆకర్షించలే, వాడు సామాన్యమైన కుర్రవాడు. వాడు ఎక్కువచ్చిన గుర్రం మాత్రం అందరికీ నచ్చింది. ఒక సత్రం దగ్గర ఆగితే ఆ సత్రం యజమాని రాజుగారికి కబురు చేశాడు, ఒక మంచి గుర్రం వచ్చింది చూడండి అని. ముందు సైన్యాధిపతి భటులు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి రాజుగారికి చెప్పారు, భలే అద్భుతమైన గుర్రం అండి అని. సరే, రాజుగారు శల్యుడిని పిలిపించుకున్నాడు. గుర్రాన్ని అమ్మమని అడిగారు. ఇది అమ్మడానికి కాదండి, అమ్మడానికి కాదు, నువ్వు ఎంత రేట్ అన్నా అడిగితే ఇస్తామన్నారు. నా ప్రయాణానికి కావాలంటే మేము ఇంకో గుర్రం ఇస్తాము, ఇంకో గుర్రం ఇస్తాము, నీకు డబ్బులు వస్తాయి, గుర్రము వస్తుంది, ఇది అద్భుతమైన గుర్రం మాకు కావాలని అడిగారు. అడిగితే ఒప్పుకోక నేను ఇది బహుమానంగా ఇవ్వడానికి తీసుకొచ్చానండి అన్నాడు. సరే, బహుమానంగా ఇవ్వు, నాకే ఇంకో బహుమానం పుచ్చుకో నా దగ్గర నుంచి అన్నాడు. కాదండి, నేను ఎవరికి బహుమానం ఇవ్వాలో వాళ్ళని కూడా నిశ్చయించుకున్నానండి అని చెప్పాడు శల్యుడు. అలాగా, ఎవరికి ఇవ్వదలుచుకున్నావు అని అడిగాడు కోసలరాజు. కాశీరాజు గారికి ఇవ్వదలుచుకున్నానండి అంటే కోసలరాజుకు చాలా కోపం వచ్చింది. అదేమిటి, వాళ్ళకి మాకు యుద్ధం జరుగుతుందని ఎరగవా నువ్వు అని చాలా కోపం తెచ్చుకున్నాడు. కానీ ఒక 5-10 నిమిషాలు ఆలోచించి, నువ్వు మా రాజ్యాన్ని దాటి కాశీ వెళ్ళనివ్వరు నిన్ను, వాళ్ళకి మాకు పడదు. సరే, నేను నీకు ఒక పని చేస్తా, ఒక సర్టిఫికేట్ రాసిస్తా, సంతకం పెట్టి ఇది పుచ్చుకుని వెళ్ళు. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగి నీ దగ్గర ఈ గుర్రాన్ని బహుమానంగా పుచ్చుకున్న కాశీరాజు నీకేమి ఇచ్చాడో చెప్పాలి. బాగుంది, చెప్పి వెళ్ళు, నేనేది ఇస్తానన్నా నువ్వు నాకు వద్దన్నావు కదా అన్నాడు. అంటే సరే ఒప్పుకున్నాడు శల్యుడు. ఒప్పుకుని కాగితం రాయించుకున్నాడు. ఆనవాళ్ళు అంటారు, గుర్తులు, ఈ బాయ్ ఫలానా వాడు మాతో సర్టిఫికేట్ పొందబడ్డవాడు, సో వీడిని వెళ్ళనివ్వండి అని. సైనిక శిబిరాలు ఉన్న చోట ఆ కాగితం ముక్క చూపించుకుంటూ పర్మిట్ లాగా ఆ పర్మిట్ పుచ్చుకుని వెళ్ళిపోయాడు. కాశీ నగరాన్ని చేరాడు. నగరం అంతా చూశాడు. కాశీరాజు గారిని కలుసుకుని ఈ గుర్రాన్ని ఆయనకి కానుకగా పెట్టాడు. ఆయన ఎంతో సంతోషించి, అబ్బాయి మన దగ్గరే ఉండు, కొలువులో ఉండు అని ఏడాది పాటు కొలువులో ఉంచుకున్నారు. చక్కగా జీతము, ఇల్లు, వాకిలన్నీ ఏర్పడినాయి. హాయిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఏడాది తర్వాత వెళ్ళొస్తానండి అని చెప్పితే రాజుగారు, అదేమిటి నా కొలువు నచ్చలేదా నీకంటే? కాదండి, నేను హరిద్వారం చూడాలనుకుంటున్నాను. అంటే దాందేముంది, నేను అన్నీ ఏర్పరుస్తాను, హరిద్వారం వెళ్ళి చూసిరా మన దగ్గరికే, దానికోసం ఉద్యోగం అనుకుని వెళ్ళటం ఎందుకు, నువ్వు నా కొలువు నుంచి వెళ్దుగానని
సో అక్కడి నుంచి గుర్రము అవన్నీ ఏర్పాటు చేశాడు. ఈ గుర్రం వీళ్ళకి ఇచ్చేసాడుగా, ఇంకో డబ్బిచ్చి గుర్రాన్నా? ఇంకో గుర్రాన్ని ఏర్పరిచి డబ్బిచ్చి పంపించారు. అయితే ఈ ప్రయాణం అతనికి సులువుగా నడవల. గాంధారం నుంచి కోసల దాటి కాశీకి సులువుగా వచ్చాడు నలిగిపోకుండా. ఇతను హరిద్వారం వెళ్ళేసరికల్లా అతనికి విపరీతంగా జబ్బు చేసి తీసుకెళ్ళిన డబ్బంతా అయిపోయి ఉమ్. జబ్బుతోటి డబ్బులైపోయి అతి కష్టం మీద బికారి స్వరూపంలో వెనక్కి తిరిగి వచ్చాడు కాశీనగరానికి హరిద్వార్ నుంచి. వస్తే అతను ఎంత బికారిగా అయిపోయాడంటే, ఎంత బక్కచిక్కిపోయాడంటే, గుర్తుపట్ల వాకిట్లో ఉన్న రాజభట్లు ఎవరు అతన్ని గుర్తుపట్ల. అయ్యో రాజదర్శనం కోసం వేచి ఉన్నాడు. రాజుగారు ఎక్కడికో వెళ్ళొస్తూ ఇతను చూసి, ఇదేమిటి ఇట్లా అయిపోయావు శల్య, నువ్వు శల్యుడు నిజంగానే శల్యావశిష్టంగా మిగిలేవు అని కావలిచ్చుకున్నాడు. ఏం జరిగింది అంటే, ఇట్లా ఇట్లా అయ్యింది అంటే, రాజుగారు అయ్యో నువ్వు నా కొలువులోనే ఉండు, నీకు వైద్యం చేయిస్తానని మంచి వైద్యుని పెట్టి వైద్యం చేయించి అక్కడి నుంచి ఇతను చక్కగా కోలుకునేలాగా పద్యపానాదులన్నీ బాగా మామూలు మనిషిని చేశారు. లక్షణంగా చేయించి మళ్ళీ ఇంకో ఏడాది కొలువులో ఉంచుకున్నారు. అక్కడి నుంచి ఓ సంవత్సరంన్నర గడిచాక రాజుగారి దగ్గరకు వచ్చాడు. నేను బయలుదేరుతానండి అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, అదేమిటి నా కొలువు అప్పుడే మొహమ్మతిపోయిందా నీకు, ఉండు అంటే, కాదండి బయలుదేరే 3 ఏళ్ళు కావస్తుంది, 3 ఏళ్ళు నిండేసరికి వస్తానని మా అమ్మకి చెప్పానండి, ఇంటికి వెళ్ళిపోతాను వెళ్తానండి అంటే, రాజు చాలా సంతోషించి, నువ్వు ఉన్నన్నాళ్ళు చాలా సంతోషంగా గడిచింది, నువ్వు తెచ్చిన గుర్రం అంత పేరెన్నిక గుర్రం మా ఆస్థానంలో ఉండటమే నాకు గొప్ప పేరు అని ఓ గుర్రాన్ని ఇచ్చి బోల్డ్ అంత సొమ్మిచ్చి ఏం చేశాడు, తన వేలి ఉంగరాన్ని ఇతనికి బహుకరించాడు. నువ్వు నాకు ప్రాణసముడు అయ్యావు, ఉదారుడు ఉదాత్తుడు అయిన వ్యక్తి ఎవరికైనా ఇవ్వు ఈ ఉంగరాన్ని, నువ్వు ఉదారుడు ఉదాత్తుడు అని గమనించిన వాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి బహుకరించు అని చెప్పి ఆ ఉంగరాన్ని ఇతనికి ఇచ్చాడు. రాజముద్ర దాని మీద అది వేలికి పెట్టుకుని నేను రాజుకు నమస్కారాలు చెప్పి ఇక్కడ తన కొలువు చేసిన వాళ్ళందరికీ తలా కాస్త డబ్బు ఇచ్చి శల్యుడు మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. కోసల రాజ్యంలోకి వెళ్ళాడు. ఈసారి పర్మిట్ అక్కర్లా, మామూలుగా వెళ్ళిపోయాడు. లేదా పర్మిట్ ఉంది, ఆ పాత కాగితమే పెట్టుకున్నాడు. వెళ్ళి రాజుగారిని కలవబోతే సరే రాజుగారు చూసి గుర్తుపట్టారు. ఓహో వచ్చావా, తిరిగి వెళ్ళిపోతున్నావా, మీ గాంధారానికి వెళ్ళిపోతున్నావా, ఇంతకీ నీ బహుమతి చూసి కాశీరాజు నీకేమి ఇచ్చాడు అన్నాడు. అనేసరికల్లా కొలువు ఇచ్చారండి అన్నాడు. అది నేనే ఇస్తాను కాదు, నువ్వు కాశీ వెళ్ళావు అంటే, చాలా బహుమతులు ఇచ్చాడండి అన్నాడు. అవి నేను ఇచ్చేవాడిని అంతేగా. అంటే రాజుగారు కాశీరాజు తన ముద్రికనిచ్చాడండి, ఎవరైనా ఉదారుడు ఉదాత్తుడు అయిన వ్యక్తి కనపడితే బహుకరించమన్నాడు, ఇది మీకు బహుకరించడానికే మీ దగ్గరికి వచ్చానండి అన్నాడు. ఆ ఉంగరం ఇచ్చేసరికల్లా కరిగి నీరైపోయాడు ఆయన. అంతేకాదు మరి ఆ ఉంగరం పెట్టుకుని ఎంతో సంతోషించి ఇతన్ని ఇంకా బహుమానాలతో ముంచెత్తి కొంత పరివారాన్ని కూడా వీళ్ళు నీ దగ్గరే ఉంటారని చెప్పి శల్యుడిని పంపించాడు. ఆ తర్వాత కాశీ కోసల రాజ్యాల మధ్య ఎప్పుడు యుద్ధం జరగల. ఈ కథ చెప్పాడు భేతాళుడు చెప్పాడు విక్రమార్కుడికి చెప్పి ఏమన్నాడంటే, ఎందుకు ఇట్లాంటి పని చేశాడు శల్యుడు, ఏ కారణం చేత ఇలా ఎవరైనా ఉదారుడు ఉదాత్తుడు అంటే ఇంకా అతనికి జీవితంలో ఎవరు తారసపడలేదా, కోసల రాజుకి ఎందుకు ఇచ్చాడు, నీ ఉద్దేశం చెప్పమన్నాడు. నిజంగా కాశీరాజు కూడా గొప్పవాడే కదా, అంతేగా. కోసల రాజు గొప్పవాడే, కాశీరాజు, మరి ఆయన దగ్గర తీసుకున్నది ఈయనకి ఎందుకు ఇచ్చాడంటే, రాజు మౌనం వేడి ఇలా చెప్పాడు. ఏమన్నాడు, కోసల రాజు నిజంగా ఉదారుడు ఉదాత్తుడు, శల్యుణ్ణి చంపేసి అతని గుర్రాన్ని తీసుకోవచ్చు, పరాయి దేశం గాంధారం నుంచి వచ్చిన వాడు ఒకడు నీ శత్రువుకి గుర్రాన్ని ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అని చెప్తే ఏ రాజు ఒప్పుకోడు, ఉదారమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టి కోసల రాజు ఏమనుకున్నాడు, సరే వాడి వస్తువు వాడించుకుంటానంటే మనం కాదంటాం ఎందుకని పర్మిట్ కూడా రాయించి పంపించాడు. ఇష్యూ కాకుండా పైగా తను వదిలిపెట్టేసిన బహుమానానికి కాశీరాజు ఎలాంటి బహుమానం ఇస్తాడో తెలుసుకోవాలనుకున్నాడు తప్ప అంతకంటే ఏమీ లేదు. ఉదారంగా ఒకడు గాంధారం నుంచి వచ్చి కాశీనగరాన్ని చూడాలనుకుంటున్న ఒక వ్యక్తి కోరికని సమర్థుడయ్యి కూడా శక్తివంతుడయ్యి కూడా అతని కోరికని మన్నించిన ఉదార స్వభావుడైనటువంటి కోసల దేశపు రాజుకి ఆ ఉంగరం ఇవ్వవలసిందే. ఆ రాజముద్రిక తన చేతికి వస్తే ఏదైనా చేయొచ్చు ఇతను, అంతే. కానీ ఇతను ఉదారుడు, అందుకని అతను ఏమనుకున్నాడు, ఇంత గొప్ప బహుమానం వాళ్ళ రాజముద్రికే మన దగ్గర ఉంటే మనం ఆ రాజ్యం మీదకి వెళ్ళటం ఏంటి, వాళ్ళతో స్నేహం చేయాలని భావించి ఇంకా యుద్ధం చేయడం మానేశాడు. అతను ఉదార స్వభావానికి గుర్తిదే. శల్యుడు చేసింది అత్యద్భుతమైన పని అని చెప్పంగానే భేతాళుడు శభాష్ అన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి
నే పోతున్నా అని కళేబరంతో సహా శ్మశానం లోపలికి ఎగిరిపోయాడు. రాజుగారు ఏం చేస్తాడు, మళ్ళీ గేట్ దాకా వచ్చాడు, గేట్ నుంచి వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే.